हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचल परिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्दो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञावल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि
तन्नः सर्वप्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। ॐ नमस्कन्दाय विद्महे ऋषिसाक्षात् धीमहि तन्नो रमण प्रचोदयात्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नमो भगवते శ్రీరామకృష్ణాయ। మనము ప్రస్తుతము 5వ శ్లోకము నేర్చుకుంటున్నామండి. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. అంటే జీవభావన చేత అజ్ఞానం చేత కలుషితమై జీవభావం వచ్చినది. ఎప్పుడైతే మనము జ్ఞానం అనే అభ్యాసం చేశామో అప్పుడు నిర్మలం అవుతుంది. ఇది ఎట్లాగంటే కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. జ్ఞానం వలన ఎట్లాగైతే చిల్లగింజలు నిర్మలం చేసి ఆ తర్వాత ఆ ఏ చిల్లగింజలు అయితే నీళ్లు నిర్మలం అవటానికి కారణమయ్యాయో అది కూడా కిందకి వెళ్ళిపోతుంది. అట్లాగే జ్ఞానము అనే పెద్ద ముళ్ళు, జ్ఞానం అనే కొరివి కట్టే మిగతా కట్టెలన్నింటినీ దహించేసి అది కూడా లేకుండా పోతుంది. ఇందులో మనము మననం చేసుకుంటూ గురుదేవులు సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. మనము నిన్న కొంతవరకు అంటే ఇక్కడ మన ప్రధాన ఉద్దేశము ఈ సైకాలజీ నేర్చుకోవటం కాదు, ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం అర్థం చేసుకోవటం కూడా కాదు. మన ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు మనము గణపతి అథర్వ శీర్షము చదువుకున్నాము. అట్లాగే మనం విచారణ సాధన చేస్తున్నాం. దాని వలన మనలో మార్పు రావాలి కదా. అంటే అన్నమయ కోశం దగ్గర మనము అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, ప్రాణం ఒక క్రమ పద్ధతిలో మనం ఒక రెగ్యులేటెడ్ బ్రీతింగ్, అనులోమ విలోమ సమ ప్రాణాయామం, మనసు మంచి ఆలోచనలు, మంచి చేతలు, మంచి మాటలు, బుద్ధి సరైన ప్రాధాన్యతలు, ఆ తర్వాత చిత్తవృత్తుల దగ్గర ఇంకా చాలా మనము నిన్న కొంతవరకు చెప్పుకున్నాం ఎట్లా పనిచేస్తూ ఉంటుందనేది. అది ఆ చిత్తం దగ్గర చింత ఉంటుంది కదండి. ఆ చింత దహించేస్తుంది అన్నమాట. ఆ గురువు గారు ఏం చెప్పారంటే ఆ చింతన అవ్వాలి. చింతన అంటే విచారణ.
సాధన. ఉట్టి చింత అయితే మనని కాల్చేస్తుంది, బతికుండగానే కాల్చేస్తుంది. పోయాక కాలటం వేరేమో కానీ ఈ చింత అనేది బతికుండగానే కాల్చేస్తుంది. ఎంత ప్రమాదం! అది ఎప్పుడు జరుగుతుంది అంటే చైతన్యంతో అనుసంధానం అయితే అప్పుడు ఆ చింతన జరుగుతుంది. అప్పుడు మనలో మార్పు వస్తుంది. ఎక్కడ మార్పు వస్తుంది? ఆ సూక్ష్మంలో మార్పు వస్తుంది. అప్పుడు స్థూలంలో కనిపిస్తుంది, ప్రకటితం అవుతుంది. ఈ మార్పు మనము రాకుండా, అంటే మనం చేసే విచారణ సాధనలు అన్నీ ఉపయోగమే, కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు మనం ఎంత మారామో. మన అంతరాత్మకి మనకే తెలుస్తుంది మనం ఎంత మారామో. ఇది నిన్న మనము ఈ మార్పు కోసము మనము అసలు ఈ మనసు ఎలా పనిచేస్తుంది, అసలు మనం ఏం జరుగుతుంది, నేనన్న ఒక వ్యక్తి నేనున్నాను, నా శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అంతఃకరణం జీవుడు కదా. కానీ వీటికేటికి సంబంధం లేకుండా జ్ఞాత ప్రకాశము, ఆత్మ, పరమాత్మ ఉన్నాయంటున్నారు కదా. మరి ఎట్లా ఈ జీవుడు, ఈ జీవాత్మ పరమాత్మ ఎట్లా అవ్వాలి? ముందు ఈ జీవాత్మ అంతరాత్మగా ఎట్లా మారాలి? ఎటువంటి మార్పులు రావాలి అంటే మొదట మనం అర్థం చేసుకోవాలి, అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా మనము ఇది ప్రస్తావించుకున్నాం. అంటే ఒక మోడల్ లాగా. ఇక్కడ మనం దీని మీద ఎక్కువ ప్రస్తావించిన అవసరం లేదు. ఇందులో ప్రధానంగా ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పింది ఏంటంటే, ఇడ్ అనేది లోపల ఉంటుంది. ఇది రకరకాల దాని ఇష్టం, అట్లా చేయాలంటుంది, ఇట్లా చేయాలంటుంది, అట్లా మాట్లాడుతుంది, దాని ఇష్టం వచ్చినట్టు చెప్తుంది అన్నమాట. అయితే ఈ సూపర్ యుగం అనేది ఒక జడ్జి లాగా అన్నమాట, ఒక పేరెంట్ లాగా. ఇది ఒక చిన్నపిల్లవాడి లాగా తీసుకుంటే, చిన్నపిల్లవాడు నా కేక్ మొత్తం తినేయాలన్నాడండి. నాకు కేక్ అంటే ఇష్టము, బర్త్డే కేక్ మొత్తం నేను తినేస్తాను అన్నాడు. ఈ పేరెంట్ అనే సూపర్ యుగం ఏం చెప్పింది, నాయన నీకు అట్లాగైతే నువ్వు ప్రమాదం, అంత చిన్న వయసులో నువ్వు అంత ఆ కేక్ అంత పట్టు కూడా లేదు నీకు, చాలా ప్రాణానికే ప్రమాదం, అట్లాగే నీకు ప్రస్తుతం నీకు హెల్త్ బాగాలేదు, వద్దు అని చెప్పింది. ఆ తర్వాత లేదు లేదు గట్టిగా ఈగో గట్టిగా మారం చేస్తే ఫైనల్గా సరే ఒక కేక్ ముక్క తిన్ను, చిన్న కేక్ ముక్క, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు అని మొత్తం కేకు తినేయాలనుకుంటున్న ఇడ్ని ఒక చిన్న కేక్ ముక్క తినటంతో సరిపొచ్చింది. ఏది? సూపర్ యుగో ఒక పేరెంట్ లాగా. అంటే ఇదొక మోరల్ వాల్యూస్, సొసైటల్ నార్మ్స్, ఇది ఇట్లా జరుగుతుంది. అయితే ఇది ఒక బేసిక్ మోడల్. అయితే మన ఋషులు, మన సనాతన సాంప్రదాయంలో దీనికన్నా చాలా విస్తృతంగా ఉన్నదన్నమాట. అదేమిటంటే, ఇది ఊరికే పైన బ్యాండైడ్ వేయటం లాంటిదే. ఇది మొత్తం నీ లోపల దాగి ఉన్నవన్నీ కూడా మొత్తం బయటికి తీసి ఒక్కొక్కటి విచారణ చేసి దాన్ని పరిష్కరించేసి సాల్వ్ చేసేసాయి. గాయాన్ని మాన్పే ప్రక్రియ మాట అది. చాలా లోతుగా పనిచేస్తుంది ఇది. ఈ పద్ధతిలో మనము సనాతన సాంప్రదాయంలో స్వాధ్యాయ యజ్ఞం అని మనం చెప్పుకుంటున్నప్పుడు మనము ఇంత లోతుగా మనని మనము గమనించుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి,
ఇక ఇప్పుడు మనము ఆ ఫ్రాయిడ్ గారి సిద్ధాంతం పక్కన పెట్టి మనం ఎటువంటి మార్పు రావాలి? మార్పు రావాలా వద్దండి? ఇప్పుడు మనల్ని మనం చూసుకునే విధానము, మనము ఇతరులను చూసే విధానము, ఇక్కడ మార్పు రాకుండా ఇంట ఇంట గెలవకుండా రచ్చ గెలవటం అనే సామెత ఉన్నది కదా. ముందు ఒక మనిషిగా జీవించాలి కదా. మనుష్యత్వము, దైవత్వము చాలా ముఖ్యం. అంటే నిన్న మనం చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా? 3 E's చెప్పాను. ఆ 3 E's ఎవరైనా చెప్తారా? 3 E'లు చెప్పాను. ఎన్విరాన్మెంట్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్. ఇప్పుడు మనము గణపతి అథర్వ శీర్షంలో గుణములు అంటే ఏమిటి? ఇవే ఈ ఆలోచనలు, ఈ వృత్తులు, ఇవన్నీ గుణాలతోనే తయారైంది. ఈ గుణములకు అధిపతి విఘ్నేశ్వరుడు కదా. అధిపతి అంటే ఏంటి? లీడర్ కదా. ఆ లీడర్ అంటే ఏంటి? మనలో ఉన్న జ్ఞాత ప్రకాశమే కదా. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి బాగా. మనం ఈ స్థూల శరీరం ఉంది కదా, ఈ స్థూల శరీరానికి ప్రకృతి కంట్రోల్ చేస్తుంది. అన్నం తిన్నామండి, కొంచెం మనసు బాగోకపోయినా అది దానిపైన అది చేసేస్తుంది. దాన్ని డైజెస్ట్ చేయటము, అది మరీ ఎక్కువ ఉంటే అది కూడా ప్రభావితం అవుతుంది అనుకోండి. కానీ మామూలుగా అది చేసేస్తుంది. ఏదైనా కొంచెం దెబ్బ తగిలింది, రక్తం కారకుండా అదే గడ్డగట్టేస్తుంది. అంటే ఈ స్థూల శరీరానికి ప్రకృతి కొన్ని నియమాలు ఏర్పరచుకుని ఆ ప్రకృతి కంట్రోల్లో అది జరిగిపోతుంది. మన ప్రమేయం ఏమీ లేదు. అంటే నేచర్ ఆర్గనైజింగ్లో అట్లా జరిగిపోతుంది. కానీ మనసు దగ్గరికి వచ్చేసరికి మనం వివేకంతో ఉంటేనే ఆ ఆర్గనైజింగ్ ఉంటుంది. మనం వివేకంతో లేకపోతే అది దాని ఇష్టం వచ్చినట్టు అది ప్రవర్తించేస్తుంది. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాము? ఈ 3 ఈస్ వలన, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ వలన మనందరము కూడా ఒక మెంటల్ మ్యాప్ ఉంటుందండి మైండ్లో. మనకు ఎట్లాగైతే ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక మ్యాప్ ఎలా ఉంటుందో, అట్లా మన జీవనం, నేను ఇలా జీవించాలి, జీవితం అంటే ఇది, మనుషులతో ఎలా మాట్లాడాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మన లోపల ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకుని ఉంటాం. దాని ప్రకారమే జీవించేస్తూ ఉంటాం. అలా జీవించేగా అది బాగా బలపడుతుంది కూడా. మెంటల్ మ్యాప్ అంటారు అన్నమాట దీన్ని. దాని ప్రకారం మనం జీవించేస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఈ మెంటల్ మ్యాప్ని మనము ఫస్ట్ గమనించాలి, ఎలా పనిచేస్తుంది ఏమిటి అని చెప్పేసి. ఉదాహరణకు ఒక మెంటల్ మ్యాప్, ఒక పర్టికులర్గా మతానికి చెందిన వాళ్ళు క్లీన్గా ఉండరు అన్న ఒక భావన లోపల ఉన్నది. కరెక్టా రాంగా? తప్పు కదా. నీ ఆలోచన దృక్పథంలో దోషం కదా అది. అంటే జనరలైజ్ చేసేసాం. ఇక ఆ దృక్పథం ఎప్పుడైతే లోపల ఉన్నదో, ఇక ఆ మతానికి సంబంధించిన వారు ఎవరిని చూడగానే వాళ్ళు క్లీన్గా ఉండరు అని నిర్ణయం చేస్తాం మనసులో. తప్పే కదా. అంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖం, ఆ సింబాలిక్ ఏంటంటే
ఉన్నది ఉన్నట్లు చూడటము అనేది ఏనుగు కళ్ళు. ఎలా ఉందో అలా చూడాలి. మనం ఇంటర్ప్రిటేషన్ మార్చకూడదు. మన లోపల ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయం చేత ఆ వ్యక్తిని చూసాము. దానివలన ఆ వ్యక్తి చాలా నిర్మలంగా ఉన్నప్పటికీ, మనకన్నా ఎక్కువ నిర్మలంగా ఉన్నప్పటికీ, మన లోపల ఉన్న ఫిల్టర్తో ఒక అద్దంతో చూసి ఆ మనిషిని కూడా అది ఆపాదించేశాం. ఇట్లా మనం లోపల బోల్డ్ ఫిల్టర్లు పెట్టేసుకున్నామండి, ఎన్నో ఫిల్టర్లు. ఉదాహరణ చెప్తాను. ప్రతిరోజు స్మోక్ చేస్తాడు ఒక ఆయన, రోజు ఆల్కహాల్ తాగుతాడు. ఇంకొక ఆయనకి స్మోకింగ్ చేయడు, ఆల్కహాల్ తాగడు, వెజిటేరియన్. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అండి? ఎవరి స్వభావం వారిదే కదండి. అంటే మనం చెప్తున్నాం కానీ ఇలాగూ మామూలుగా మైండ్ ఏమనుకుంటుందంటే, ఆహా ఇతనికి ఏ అలవాట్లు లేవు, అన్నీ గుడ్ హ్యాబిట్సే, వెజిటేరియన్ కూడా అని అనుకుంటాం. అంటే ఒక పాయింట్ వేసేస్తుంది మైండ్. వీడు చూస్తే పొద్దున్న లేచినప్పటి నుంచి సిగరెట్ పట్టుకునే ఉంటాడు, మందు బాటిల్ పట్టుకునే ఉంటాడు, వేసేస్తాం. జర్మనీ నియంత సెకండ్ వరల్డ్ వార్కి కారణమై ఎంతోమంది ప్రాణ నష్టాన్ని కలిగించిన హిట్లర్ ఏ హ్యాబిట్స్ లేవు, వెజిటేరియన్. అదే సెకండ్ వరల్డ్ వార్లో ఆ హిట్లర్కి వ్యతిరేకంగా పోరాడి సెకండ్ వరల్డ్ వార్ గెలవడానికి కారణమైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, యుఎస్ ప్రెసిడెంట్, అతను చైన్ స్మోకరు, ఆల్కహాల్ కంటిన్యూస్గా తీసుకుంటాడు. అంటే మనం బయట కనిపించేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇక్కడ నేను ఈ బొమ్మలో చూపించాను కదండి, ఇది సముద్రంలో పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఉంటాయి అన్నమాట. సముద్రంలో భూమి మీద ఉండేదానికన్నా పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి. అయితే ఆ పైన ఆ టిప్, పర్వతం పైన కొన మాత్రమే బయటికి కనిపిస్తుంది, మిగతా అంత లోపల ఉంటుంది. ఈ షిప్పులు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి జాగ్రత్తగా వాళ్ళు తెలివిగా లేకపోతే కనుక అదేదో చిన్న రాయి, చిన్న గుట్టగా ఏదో ఉందిలే అని చెప్పేసి దాని పక్క నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. దానికి గుద్దుకుని షిప్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. అంటే ఇది ఐస్బర్గ్ అంటారు అన్నమాట. ఈ మంచు కొండని ఐస్బర్గ్ అంటారు. ఈ పైగా కనపడ్డే కొనని టిప్ అంటారు అన్నమాట, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే మనము స్థూలంగా బయటికి కనిపించే పర్సనాలిటీ, నలుగురికి చక్కగా మనం కనిపిస్తున్నాము, నీట్గా బొట్టు పెట్టుకుని క్లీన్గా ఉండి చక్కగా సౌమ్యంగా మాట్లాడుతూ కనిపించేవాడు ఉన్నాడు కదా, వాడి పైన ఉన్నవాడే ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గే. వాడి లోపల చిత్తవృత్తులు, వాడి ఆలోచన విధానము, వాడి మానసిక ప్రవృత్తి, వాడి దుఃఖప్రదము, వాడి బ్యాగేజ్ మొత్తం కూడా ఈ కింద ఉంది, లోపల ఉంది. అది సూక్ష్మము, అది కారణం. పైకి కనిపించేది ఇదే. అందుకే అంతకుముందు మనం చెప్పాం, అసలు అంతా వెనకమాల ఉంది మొత్తం. అసలు ఎంత ఉందంటే మనకు కూడా తెలియదు ఎంత ఉందో. మన గురించి మనకు కూడా తెలియదు. గురుదేవులకి మొత్తం తెలుస్తుంది, అందరిది తెలుస్తుంది మొత్తం. అందుకని గురువు అంటే ఆషామాషి కాదండి. ఊరికనే ఏదో 4 మాటలు నేర్చుకుని చెప్పటమును వేరు, గురుదేవులు వేరు. మొత్తం స్థూల సూక్ష్మ కారణాలు మొత్తం ఆ మౌంటైన్ మొత్తం చూస్తారన్నమాట. మనిషిని చూసినప్పుడు చూసి కేవలం ఒక కంటి చూపుతో కానీ, స్పర్శతో కానీ, మాటతో కానీ చైతన్య రూపంలో ప్రవేశించేసి దాన్ని మొత్తాన్ని చేయవలసిన పరిష్కారం చేసేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు.
అందుకని గురుదేవులకి ఎందుకు గురువు 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 నమస్కారము, పాదాభివందనము, శరణాగతి అంటే ఎందుకు? ఈ ఈ 21st సెంచరీలో, ఈ 2026 సంవత్సరంలో అటువంటి మనుషులు దొరకటం చాలా చాలా అరుదు. ఎక్కడో ఉంటారు ఒకళ్ళు. మన భాగ్యం మనకి దొరికారు మనకి అట్లా. ఇక మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుని ఆ ప్రక్షాళన, ఆ మార్పు మనం మనలో తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంటంటే, ఫిజికల్ ఆర్గనైజేషను నేచర్ చేసేస్తుంది, కానీ మెంటల్ ఆర్గనైజేషను మన వివేకంతో మనమే చేసుకోవాలి. అంటే నేను నిన్న చెప్పినట్లుగా కొన్ని దాన్ని ఏమంటారు, గిల్ట్, అపరాధ భావన ఉంటుంది. ఏవో చేసేసాం తెలుసో తెలియకో. ఆ వయసులో ఆ మెచ్యూరిటీకి అట్లా జరిగిపోయింది. అది లోపల నుంచి పొడుస్తూ ఉంటుంది. దాన్ని పరిష్కరించాలో వద్దా? అట్లాగే నేను ఒక ఉపమానం చెప్పాను, నిష్కారణంగా నిందపడటం. అప్పుడు 26 ఏళ్ల వయసుకి అది అంటే అప్పటికి ఆధ్యాత్మికత ఉన్నా ఇట్లా ఎంత గురు దర్శనం అప్పుడు కాలేదు. అందుచేత కొంతకాలం పాటు అది బాధించింది. అట్లా కొన్ని భయాలు కూడా ఉంటాయండి. మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేటప్పుడు మెట్ల గదిలో పడుకునేవాళ్ళము రాత్రిపూట, బ్యాచులర్గా ఉండేటప్పుడు. ఆ రాత్రిపూట డ్రైనేజ్లో నుంచి పెద్ద పెద్ద కాళ్ళజేరులు బాగా పెన్నంత ఉండేవి, మీద పాకేవి. సడన్గా లేచి చూస్తే వెళ్ళిపోతూ ఉండేది, ఒళ్ళు జలధరించేది. అట్లా కొంతకాలం గడిచాక ఆ తర్వాత నాకు ఈ క్లోజ్డ్ రూమ్స్లో ఉండటం అంటే అదొక, ఫ్లైట్లో వెళ్ళటం కానీ, లిఫ్ట్లో వెళ్ళటం కానీ, అదొక భయం ఏర్పడింది. నేను ఆ తర్వాత స్వాధ్యాయం చేసి జాగ్రత్త అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది నాలో అని నేను జాగ్రత్తగా నా చిన్నతనం నుంచి జరిగిన సంఘటనలు అన్నీ చూసుకుని అప్పుడు క్లోజ్డ్ రూమ్లో ఆ చిన్న గదిలో అప్పుడు బ్యాచులర్గా ఉండి చదువుకునేటప్పుడు సడన్గా నిద్రలో నుంచి చాలా రాత్రుళ్ళు ఇట్లా మెలకువ రావటము, ఆ పెద్ద పెద్ద ఆ పురుగులు చూడటము, దానివల్ల ఒక రకమైన భయం ఏర్పడింది. అది నిజం కాదు, ఇప్పుడు అటువంటిది ఏమీ లేదని నేనే పరిష్కరించుకుని అందులో నుంచి బయటపడిపోయాను. ఏ సైకాలజిస్ట్ హెల్ప్ లేదు. చూడండి, గురువాక్యం, గురువు ఇచ్చిన వివేకం వలన మనని మనమే అందులోంచి బయటకు వచ్చేయచ్చు. నేనే ఎగ్జాంపుల్. అట్లాగే మా అమ్మగారు కాలం చేశాక బాగా బాగా ఆలోచించేవాడిని. గురువుగారిని కలవకముందు, గురువుగారిని కలిసినప్పుడు కూడా ఉండేది నాకు, ఎక్కడ ఉంటుంది, నా గురించి ఆలోచిస్తూ ఉంటుందా, ఇంకా ఎవరికైనా పుట్టిందా, ఏమవుతుంది అని ఏవో ఒకటి ఆలోచనలు వస్తూ ఉండేవి. ఆ తర్వాత ఆ గురు దర్శనం అయ్యాక ఆ తర్వాత అసలు మీ అమ్మ జగన్మాత అంటూ వేరే లేరు, మీ అమ్మలో ఉన్నది అందరి అమ్మల్లో ఉన్నది ఆ జగన్మాతగా ఉన్నది, ఆ ప్రకృతి అంతా ఒకటే అని చెప్పి ఆ తర్వాత జ్ఞానం కలిగి ఆ తర్వాత అది పోయింది. అంటే మనకి జరిగిన గాయాలు, మనలో ఉన్న గిల్టీ ఫీలింగ్స్, మనలో ఉన్న భయాలు, అట్లాగే మంచి మంచి అనుభవాలు, ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కలిగిన ఏకత్వ భావన, ఒక దర్శనము, ఒక కళలో కనిపించిన ఒక బాబావారు ఆశీర్వాదము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆ చైతన్యం మీద ఆచ్ఛాదితమై అయి ఉన్నాయి. కానీ సీ యాజ్ ఇట్ ఈజ్ మాట, యథార్థంగా మన ముందు ఒక పువ్వు ఉంటే, చామంతి పువ్వు ఉంటే, ఆ చామంతి పువ్వుని చామంతి పువ్వులాగా మనం చూడగలుగుతున్నామా? ఒక మనిషి మన ముందు నుంచుని మాట్లాడుతూ ఉంటే ఆ మనిషి కళ్ళలో కళ్ళు పెట్టి, మొహంలో మొహం పెట్టి, ఆ మనిషి మీదే అటెన్షన్ అంతా పెట్టి, ఎటువంటి భావం లేకుండా యథాతథంగా ఆ మనిషితో మాట్లాడుతున్నామా మనం? అది కదా సరళంగా మాట్లాడటం అంటే, అది కదా నిష్కాపట్యంగా ఉండటం అంటే,
అది కదా నిర్మలంగా ఉండటం అంటే. అది కదా ఈ ఆచ్ఛాదనలో ఏమీ లేకుండా ఈ మనోమయం అంతా శుద్ధం అవటం అంటే అది కదా. అప్పుడు కదా మనసు శుద్ధం, చిత్తశుద్ధి లేక శివ పూజలు ఎలారా అని చెప్పేసి ఇవేమీ చేయకుండా మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేస్తూ అందరినీ మన లోపల ఉన్న ఫిల్టర్స్తో చూస్తూ ఇష్టం వచ్చినట్లు మనని మనల్ని వేరే వాళ్ళు బాధ పెట్టటము, భయపెట్టటము, మనం ఇంకొకళ్ళని బాధ పెట్టటము, భయపెట్టటము ఎన్నో చేశాం కదా. మరి మన పెద్దస్వామి గారి పశ్చాత్తాప ప్రార్థన అందరూ వినే ఉంటారు. మన వెబ్సైట్లో ఉన్నది, చాలా బోధ వెబ్సైట్లో అందరూ తప్పకుండా చూడాలండి. పెద్దస్వామి అంతటి ఆయన, అంత సాధన, అంత పరిపూర్ణులు అయిన వారు ప్రతిరోజు మెహర్ బాబాకి ఎంత నిర్మలంగా ప్రార్థన చేశారు. పశ్చాత్తాపం, మెహర్ బాబా నేను చేసిన అనకూడని మాటలకు, చేయకూడని చేతలకు, రాకూడని ఆలోచనలు నేను ఇలా బాధ పెట్టాను, నన్ను క్షమించమని ప్రతిరోజు ఆయన పశ్చాత్తాప ప్రార్థన. అంటే పశ్చాత్తాపము అంటే పూర్వతాపమే ఉండాలి, చేయకముందే ఉండాలి, పూర్వతాపమే ఉండాలి. కానీ జరిగిపోయిన దానికి మళ్ళీ చేయకూడదు అని ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి కదా. అదే పశ్చాత్తాపం. మళ్ళీ ఏదో మిస్టేక్ జరిగింది, ఇక నుంచి నేను చేయను. కారు వెళ్తే ఒక పుట్టపర్తి నుంచి వస్తుంటే ఆవుకు తగిలిందండి. సడన్గా ఆవు వచ్చేసింది. ఆవు రోడ్డు పక్కన మేస్తుంది అనుకున్నా నేను. అది దాని మానాన్ని అది రోడ్డు పక్కన మేస్తుంది, నా కారు నాకు వెళ్ళిపోతుంది అనుకున్నాను. చిన్న దూడ అది మేసేది సడన్గా కారు ముందుకు వచ్చేసింది. బ్రేక్ వేసే టైం లేదు. మరి పొరపాటే కదా. సో ఇటువంటి మరి జరిగిపోయినప్పుడు ఏం చేయాలి మరి? అప్పుడు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రామంలో డ్రైవ్ చేసేటప్పుడు అట్నుంచి ఇటునుంచి ఏమైనా జీవాలు వచ్చే అవకాశం ఉంది, కొంచెం నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఏమైనా ఆవులు ఉంటే అవి వాటికి జ్ఞానం లేదు, నీకున్నది కదా, నువ్వు నిదానంగా వెళ్ళొచ్చు కదా. ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలి. ఇట్లా మనలో మార్పు రావాలండి. తర్వాత ఇంకొకటి, నిన్న మనము మామూలుగా ఏం జరుగుతుందంటే, మనలో మార్పు ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి చెప్తున్నా అనమాట. మొట్టమొదటి నిర్ణయం ఒకటి తీసుకోవాలండి మనందరం. అదేంటంటే ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషను, ఎన్విరాన్మెంటు, దాన్ని బట్టి మనుషులు ఒక్కొక్కలా ప్రవర్తిస్తారు. అంటే ఆ వికాసం అంతవరకే, ఆ స్వభావం అంతవరకే. అది మనల్ని ప్రభావితం చేయకూడదు. ఇప్పుడు చీమ కుట్టిందండి, చీమ కుట్టిందని మీరు ఒక 10 సంవత్సరాలు బాధపడ్డారా? పడలేదు కదా. ఆ చీమ మీద కోపం తెచ్చుకున్నారా? కోపం తెచ్చుకోలేదు కదా. ఒక కాళ్ళజేరి కుట్టిందండి, ఒక 2 రోజులు ఇబ్బంది పడ్డాము. ఆ కాళ్ళజేరి మీద ఎందుకు రాలేదు కోపం? కాళ్ళజేరి మీద ఎందుకంటే మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాం, అది కాళ్ళజేరి కదా, అది దాని నైజం, నేను జాగ్రత్తగా ఇంట్లోకి అటువంటివి రాకుండా నేను కిటికీ తలుపులు అవి వేసుకోవాలి అని ఆ వివేకం నాకుండాలి. కానీ నేను ఆ కాళ్ళజేరితో ఘర్షణ పడితే ఉపయోగం ఏమైనా ఉందా? మరి ఇదే మనం మనుషులతో కూడా చేస్తున్నామా? రకరకాల స్వభావాలతో మన ముందు తారసపడుతున్నారు కదా. వారి జీవితంలో వారి వికాసం మేరకు, వారి స్వభావం మేరకు వారు ప్రవర్తిస్తుంటే తేనెటీగలు లోపలికి వస్తున్నాయండి. ఏం చేశాం? కిటికీ తలుపేసుకో. రామకృష్ణ పరమహంసని అడిగారు మాట ఒకసారి, ఏమండి మీరు ఇన్ని వేదాంతం చెప్తున్నారు కానీ ఈ లోకంలో చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారండి, మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అంటే, రామకృష్ణులు ఏం చెప్పారు? నువ్వు పాములా వాళ్ళని కరవద్దు, కానీ పాములా బొసగొట్టు, అలాగే వీలైనంత దూరంగా ఉండు అని చెప్పారు. అది మన చేతుల్లో ఉంది కదా. తేనెటీగ లోపలికి రాకుండా కిటికీ తలుపు వేసుకోవచ్చు కదండి.
కాళ్ళజేరులు రాకుండా తలుపుకి ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేపించుకోవచ్చు కదా. అది మన చేతుల్లో ఉంది కదా. ఇదే విధంగా మనం వివిధ మనుషులతో తారసపడతాం కదా మన నిత్య జీవితంలో. అప్పుడు వాళ్ళతో కూడా కొంచెం నచ్చలేదండి, గుణమాలిన్యం ఉన్న వ్యక్తి ఉన్నాడు, దూరంగా ఉండవచ్చు కదా. అంతేగాని వాళ్ళకి పేరు పెట్టి అట్లాగని ఇట్లాగని ఒక 10 సంవత్సరాలు దాన్ని సాగదీసి జీవితాంతం అంతా పాడు చేసుకుని ఆ పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడేసి వాళ్ళ జీవితం వృధా చేసుకుని మన జీవితం వృధా. మనం ఎందుకు పుట్టాం? మోక్షాపేక్షతో పుట్టాం. మనం ఎవరో తెలుసుకోవడం కోసం పుట్టాం. అంతేగాని వాళ్ళెవరికో గుణపాఠం నేర్పించడానికి పుట్టామో మనము? కాళ్ళజేరిని నువ్వు కొట్టకూడదు అని నేర్పించడానికి పుట్టామో మనం? ఆ వ్యక్తి స్వభావానికి, ఆ వ్యక్తి వికాసానికి ఆ వ్యక్తి పుడుతూనే ఉంటాడు. ఇప్పుడు నిర్మలమ్మ గారు హైదరాబాద్లో ఒక మాట చెప్పారు. వారు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, వారి స్పీచ్ ఇప్పటికీ బాగా గుర్తున్నది నాకు. ఏం చెప్పారంటే, ఇప్పుడు గద్ద కోడి పిల్లల్ని తనుకుని వెళ్ళిపోతుందండి. అది గద్ద స్వభావం. మరి అట్లాగే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మోటార్ సైకిల్ మీద వచ్చి వాడి కానీ హ్యాండ్ బ్యాగ్ను, వాడిది కానీ చైన్ను గద్దలాగా తనుకుని వెళ్ళిపోతున్నాడు. అది ఆ స్వభావం అంతే అట్లా. మరి ఆ స్వభావాన్ని మనము యాక్సెప్ట్ చేయాలా వద్దా? యాక్సెప్ట్ చేయటం అంటే అది అనుమతించి తీసుకెళ్ళమని చెప్పడం కాదు. మనము హ్యాండ్ బ్యాగ్ను గట్టిగా పట్టుకోవాలి, లేదంటే విలువైన వస్తువులు అందులో పెట్టుకోకుండా ఉండాలి. అట్లాంటి జాగ్రత్తలు మనం పడాలి. కానీ వాళ్ళందరితో ఘర్షణ పడి, వాళ్ళందరితో విభేదాలు పెంచుకుని, మనస్తాపం చెంది, జీవితం అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటే నష్టం ఎవరికి? అందుచేత ఫస్ట్ రూల్ ఏంటంటే, మనుషులలో వివిధ రకముల వికాసము ఉంటుంది. ఆ వికాసం మేరకు రకరకాల స్వభావం ఉంటుంది. మనము వివేకంతో ప్రవర్తిస్తూ మనము జాగ్రత్తగా ఉండవాలని. కానీ ఈ వాదములు, వేదనలు జ్ఞాన మార్గంలో ఉన్న వారికి అనవసరం. ఇది మొట్టమొదట అందరూ కాగితం మీద నోట్ చేసుకుని ఫాలో అవ్వాలండి. ఇక ఇప్పుడు ఏం ఫైటింగ్ ఏమి ఉండదు. ఇక సెకండ్, నెంబర్ 2, హర్ట్. ఆల్రెడీ ఏదో జరిగిపోయింది. మొదటిది ఏంటి? జరగక ముందు ఆల్రెడీ ఒకటి జరిగిపోయిందండి. ఎవరో ఏదో బాగా ఇబ్బంది పెట్టేశారు, అది ఒక గాయం అయిపోయింది. ఆ గాయం ఎంత గాయం అయిపోయిందంటే, ఆ వ్యక్తి పేరు చెప్తే చాలు, నేను నా సంగత్వ దోషం, నేను నా ఉనికి స్థితిలో ఉండలేకపోతున్నాను, జ్ఞాననిష్టలో ఉండలేకపోతున్నాను, ప్రపంచంలోకి వచ్చేస్తున్నాను, దేహభావంలోకి వచ్చేస్తున్నాను. ఏం చేయాలి? దీనికి నేను ఒక ఉపమానం చెప్తాను, మీరే జవాబు చెప్తారు. ఎవరైనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళామండి. ఒక గాజు పెంకు కాల్లో గుచ్చుకుంది. ఆ గాజు పెంకుని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ రోజు ఆ గాజు పెంకుతో కాలు కెలుక్కుంటామా? కెలుక్కోం కదా. కెలుక్కుంటే ఏమవుతుంది? ఇంకా పెద్ద అవుతుంది కదా. స్థూల శరీరానికి అలా జరుగుతుంది, కానీ మానసిక శరీరానికి అవతల ఎవరో ఏదో చేసిన ఆ సంఘటనకి వాళ్ళని క్షమించలేదనుకోండి, మనం ఆ గాజు పెంకుతో కెలుక్కోవటమే అది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్. చక్కగా ఏం చేయాలి? చక్కగా నేను అదే చేశాను. ఆ మహారాష్ట్ర మేనేజర్ ఉన్నారు కదా, ఎప్పుడు తర్వాత చక్కగా ఆయన కోసం ప్రార్థన చేసి, మా రామకృష్ణ ప్రభు, ఆ వ్యక్తి స్వభావం మేరకు అతను అలా ప్రవర్తించాడు, అతనిపై నాకు ఏమాత్రము ద్వేషం లేదు. తండ్రి, ఆ వ్యక్తికి కూడా మంచి వికాసం వారికి కూడా రావాలి,
మంచి వికాసం కలిగించి ఆ స్వభావాన్ని మార్చి ఇంకా అతను ఇంకా పెద్ద పెద్దగా చాలా మందిని ఇబ్బంది పెడితే తను ఎన్ని బాధలు పడవలసి వస్తుంది. ఒక కబేళాలో ఒక ఆవు ఆ, కన్నీరు గారుస్తుందట. అంటే ఎందుకు ఆవు నువ్వు కన్నీరు గారుస్తున్నావు అంటే, నేను జీవితంలో ఎవరికి ఏమీ అపకారం చేయలేదు, కానీ అటువంటి నాకే ఇటువంటి పరిస్థితి వచ్చింది. మరి నువ్వేమో జీవితాంతం అపకారం చేస్తూనే ఉన్నావు, నీకు ఇంకెన్ని కష్టాలు వస్తాయని నీ గురించి నేను కన్నీరు పెడుతున్నాను అందట. అందుచేత ఆ అపకారం చేసిన వ్యక్తి గురించి మనం ప్రార్థన చేసి, అంటే ఆపోజిట్ చేయాలండి. ఎప్పుడు కూడా ఆపోజిట్ చేస్తేనే మనకు పోతుంది. ప్రార్థన చేసి ఆ వ్యక్తి వికాసం కొరకు, ఆ వ్యక్తి స్వభావం మార్చుట కొరకు జగన్మాతకు ప్రార్థన చేసేసి, ఆ వ్యక్తిని మనస్పూర్వకంగా క్షమించేసేసి వెళ్ళి అక్కడ మనం ఏం చెప్పక్కర్లా, క్షమిస్తే మన లోపల మనం క్షమిస్తే చాలు. క్షమించేసేసి ఇక దీన్ని మళ్ళీ నేను నా జన్మలో నేను గుర్తుపెట్టుకోను, అసలు ఆ సంఘటన నా జీవితంలో జరగలేదు, అయిపోయింది, అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు గొడవ అని దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఇక అప్పుడు ఇది చేయలేదనుకోండి, రోజు అదే గాజు పెంకుతో మన గాయం మనం పెద్దది చేసుకోవడమే. అందుచేత మనకు జరగరానివి జరిగినప్పుడు ఆ సంఘటనని మళ్ళీ టేప్ రికార్డర్లు వేసుకుని మళ్ళీ చూడటం ఒక ట్రాజెడీ మూవీ ఉందండి, అందరినీ ఏడిపించే మూవీ. రోజు అదే క్యాసెట్ పెట్టుకుని కూర్చుని ఏడవం కదా మనం. అట్లాగే దాన్ని అక్కడితో కంప్లీట్ చేసేయాలి. ఇది పరిష్కరించడం మాట, సాల్వ్ చేసేయాలి. ఇట్లా ఒకటి. ఇట్లాగే ఇవన్నీ మనకి స్వాధ్యాయంలోనే జరుగుతాయండి. అంటే ఈ స్వాధ్యాయంలో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఊహ తెలిసినటువంటి అన్నీ మన ఊహలు, మన అపోహలు, మన వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో స్టీరియో టైప్స్ అంటారు. స్టీరియో టైప్స్ అంటే ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ఒక మతం వారు క్లీన్గా ఉండరని ఒక స్టీరియో టైప్ మైండ్లో. వెజిటేరియన్ తినేవాళ్ళు మంచివాళ్ళు ఒక స్టీరియో టైప్. మనం చూస్తున్నాం, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు మంచివాళ్ళు ఉండొచ్చు, వెజిటేరియన్ తినేవాళ్ళు చెడ్డవాళ్ళు. నేను హిట్లర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా. అంటే ముందు మన మైండ్లో ఉన్న ఈ స్టీరియో టైప్స్ అన్ని తీసి పక్కన పెట్టేయాలి కదా. అట్లాగే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది, మనము ఇతరులకు చేసేవి, ఇతరులు మనకు చేసేవి. మనము మనకు చేసే హాని కూడా ఉంది. మనకి తాపత్రయాలలో ఆధ్యాత్మిక తాపము, అది భౌతిక తాపము, అది దైవిక తాపము, అన్నీ ఉంటాయి కదా. అంటే మనని మనము ఒక రకంగా చూసుకుంటూ, నేను విచారణకి సరిపోను, నా జన్మింతే, నేనేది చదివినా నాకు రాదు, ఇట్లా పదే పదే చెప్పుకుంటే మనం ప్రోగ్రెస్ ఎలా అవుతాం? అందుకని గురువాక్యం మీద నమ్మకంతో మనం కొంచెం ముందుకు వేయచ్చు కదా ఒక అడుగు. అప్పుడు అట్లా అంటే మనని మనము హర్ట్ చేసుకునేవి కొన్ని ఉన్నాయి, మనని మనం బాధ పెట్టుకునేవి ఉన్నాయి, మనం ఇతరులని బాధ పెట్టే ఉన్నాయి. ఇవన్నీ మనం స్టడీ చేసి మనం అన్నీ సాల్వ్ చేయాలి కదా. ఇట్లా ప్రాబ్లమ్స్ని చాలా వరకు పరిష్కరించాలి. ఇవన్నీ ఎందుకు అవసరం అంటే, స్వస్వరూప జ్ఞాన నిష్టలో స్వస్వరూపానుసంధానమై ఆత్మగా ఉనికిగా ఉంటే అసలు ఇవేం అవసరం లేదు. ఎందుకు? ఆ మనసుకి నాకు ఏం సంబంధం లేదు, నేను ఆత్మని, నేను ఉనికిని, అసలు వ్యవహారంతో నాకు సంబంధమే లేదు, నేను ఆత్మగా ఆత్మ ప్రకాశంగా నేనున్నాను, అసలు అటు గొడవే లేదు, నేననేదే లేదు కాబట్టి నాదన్న గొడవే లేదు, నాదన్న గొడవ లేదు కాబట్టి నా ఆలోచనలు అనే గొడవ లేదు, ఏ గొడవ లేదు. అలా ఉండగలిగితే మంచిదే, ఉత్తమం. అది అసలు అప్పుడు ఇన్ని చేయాల్సిన గొడవ కూడా లేదండి అప్పుడు. కానీ
ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. మన మన మనం మనం మన మన స్వస్థితిలో మనం ఉండటానికి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. వీటిని పరిష్కరిస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేదు. అదొక స్పీడ్ బ్రేకర్ గేట్ అయిపోయింది మనకి. వీటినన్నిటిని ఇట్లా అందుకే గురువు గారితో అన్నీ మాట్లాడుకోవచ్చు మాట. అందుకే గురువు గారు చెప్తారు, వ్యక్తిగతంగా మార్పు అనేది వ్యక్తిగతంగా గురువు గారితో మాట్లాడినప్పుడే వస్తుంది. అందుకే మనం పౌర్ణమి సత్సంగాన్ని గురువు గారిని కలవటము, వారితో మనం మాట్లాడి మనం ఎప్పుడైతే విచారణ, సాధన, స్వాధ్యాయం ఇవన్నీ చేస్తామో అప్పుడు మనకి ప్రశ్నలు వస్తాయి. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తాం. గురువుగారు, నేను అధ్యయనం చేసుకున్నానండి, నాకు ఫలానాది నన్ను బాధిస్తుంది, అందులో నుంచి నేను బయటకు లేకపోతున్నాను, కొంచెం నాకు మార్గం చూపించండి గురుదేవా అని అడిగితే ఆయన చిటికలో సమాధానం చేసేస్తారు. గురువు అండి అవసరమైతే కర్మలు తాను తీసుకోగలడు, అసలు కర్మ లేకుండా నిశ్శేషం చేయగలడు, ఆ సామర్థ్యం ఉంటుంది. లేదు ఇప్పుడు పొడిగించగలడు అన్నమాట. అంటే ఇప్పుడే ఏదైనా జరగాలనుకోండి, ఇప్పుడు కాకుండా కొంతకాలం తర్వాత జరగడానికి పోస్ట్పోన్ చేసే ఉంటుంది. ఎందుకని? పరమాత్మ స్థితిలో ఉంటారు కదా గురుదేవులు. పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే సాధికారత వచ్చేస్తుంది. అందరికీ రాదండి. మనం ఏదో 4 మాటలు చెప్పుకునేవాళ్ళు వేరును, గురుదేవులు వేరు. అంత సాధికారత ఉంటుంది, అంత శక్తి సామర్థ్యం ఉంటుంది. అట్లా మనం గురువు గారిని కలిసి మనం స్వాధ్యాయం చేసుకుంటూ మనల్ని మనం పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి చేస్తేనే మనలో మార్పు వస్తుంది. అట్లా కాకుండా జీవితం అనే అదంతా ఒక రైలు పట్టాలు, దాని ఇష్టం వచ్చినట్టు దాని మానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అంతే. కానీ అన్నీ చిలక పలికినట్టుగా ఆ సూక్తాలు ఈ సూక్తాలు చదువుతాం, ఉపయోగపడకుండా పోదు. ఎందుకంటే అందులో కూడా చైతన్యం ఉంటుంది, ఉపయోగపడుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ సరిపోదు దాటించడానికి. అంటే ఈ రైలు పట్టాలు రెండు ఎలా ఉండాలంటే, మనం ఏదైతే మనం చదివామో దానికి అనుగుణంగానే ఈ చక్రం కూడా ఉండాలి. ఈ చక్రము ఆ చక్రము, ఒక చక్రం ఏమిటి? గురువాక్యము, శాస్త్రవాక్యం అనే చక్రము. ఇంకో చక్రము మన విచారణ, మన సాధన, నిత్య జీవితంలో మన నడవడిక. ఎప్పటికప్పుడు పోల్చి చూసుకుంటూ ఉండాలి, వివేకంతో ఉండాలి. ఆల్రెడీ చెప్పేది, సామాన్యము వేరు, సమత్వం వేరు. సామాన్యం అంటే ఏంటి? సమానం అంటే సమానం వేరు, సమత్వం వేరు. సమానం అంటే ఏమిటి? వికాసంలో సమానం, ప్రతిభలో సమానం. సమత్వం అంటే ఏంటి? స్వరూప జ్ఞాన నిష్ఠుడిగా, ఉనికిగా అందరూ సమత్వమే. అంచేత మనం జాగ్రత్తగా చాలా ఇంకొకటి సామెత ఉందండి ఇంగ్లీష్లో, ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు బి గుడ్, వీ హ్యావ్ టు బి వైజ్ అని. అంటే మనం మంచిగా ఉంటే సరిపోదు, తెలివిగా ఉండాలి, నేర్పుతో ఉండాలి. మనందరం గురువుగారిని చూస్తున్నాం, ఎంత చాకచక్యంగా సమయస్ఫూర్తితో ఎంతమందితో వ్యవహరిస్తున్నారు, ఆశ్రమంలో ఎన్ని పనులు చేపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకి అందరికీ గురువు గారు అంటే ఇష్టమే. చూడండి, ఒక 100 మంది ఉంటారు కదా సుమారుగా, 100 మందికి ఆయన సుపరిచితులే. 100 మందితో ఆయన వ్యవహరిస్తున్నారు. 100 మందికి 100 బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, అన్ని రకాల స్వభావాలు ఉన్నాయి, అన్ని రకాల వికాసాలు ఉన్నాయి. ఎవరినైనా నొప్పిస్తున్నారు ఆయన, అందరినీ కలుపు వెళ్తున్నారు. ఒకే ఒక్క వ్యక్తి. ఎంత సామర్థ్యం ఉండాలి అంటే, ఎంత పరిపక్వత ఉన్నది, ఏ స్థితిలో ఉన్నారు. అందరికీ ఆయన ఇష్టమే. గురువుగారు వస్తున్నారంటే అందరూ అటు పనివాళ్ళ దగ్గర నుంచి అటు పురోహితుల వరకు అందరూ ఎదురు చూస్తారు, ఎప్పుడు వస్తారో అని చెప్పేసి. ఎందుకు అంత నమ్మకాన్ని, అంత ప్రేమని సంపాదించారు ఆయన? అటువంటి మార్పు
ఆ గురువుకి శిష్యులమని చెప్పుకుంటున్న మనలో కూడా రావాలి కదా. అందుచేత మనము సరే మిగతా ప్రపంచం అంతా మనం పక్కన పెట్టేద్దాం. మనము ఈ ఆత్మబోధ గురువాక్య మననం అని మనం ఒక సంకల్పం పెట్టుకుని శంకర భగవత్పాదులు చెప్పిన శ్లోకాలన్నీ మనం చక్కగా నేర్చుకుంటున్నాము. మనం నేర్చుకుంది మన జీవితంలో మన వరకు పాటిద్దాం. మనమేమి ఇప్పుడు వెళ్ళి ప్రపంచాన్ని మార్చనక్కర్లేదు. మనల్ని మనం మార్చుకుందామండి. మనం ఇంకొకళ్ళు మార్చడం అనేది మనల్ని మనం మార్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాం. మనం ఇంకొకళ్ళు మార్చడం ఏంటండి? ఆ కాలం కర్మ కలిసి వచ్చినప్పుడు వాళ్ళే మారుతారు, మనమేమి మార్చక్కర్లేదు. మనం మారాలి. ఎవరైనా ఏమైనా అడిగినా, ఏమైనా సహాయం అడిగితే వాళ్ళకి చెప్పవచ్చు మనం నేర్చుకున్నది. అంతేగాని మనం ఇప్పుడు వెళ్ళి ఎవరిని ఏమి ఉద్ధరించక్కర్లేదు. ఇది ఒకటి చెప్పేసుకున్నాం. ఇంకా చివరిగా ఇది కూడా చెప్పుకుంటే గుర్తింపు కోరటం. ఈ గుర్తింపు అనేది ఒక పెద్ద జాడ్యం అన్నమాట. ఇది ఎంత అంటే ఇటు ఆధ్యాత్మికతలోనూ ఉంటుంది, అన్ని స్థాయిల్లోనూ చాలా ప్రమాదం. ఇది మన వైకుంఠపాళిలో అరికాషుడు అని ఉంటాడు కదా, పై వరకు వెళ్ళిపోయి ఆ అరికాషుడు దగ్గర అందులో పడితే చివరి మెట్టుకు వచ్చేస్తాం, మళ్ళీ మూడో గడికి వచ్చేస్తాం. ఎవరు గుర్తింపు కావాలి మనకి? పోనీ మన నిజంగా చూస్తే జీవితంలో ఒక 50 మందో 100 మందో ఉంటారు. అంటే మా గురువుగారు ఏమని చెప్పారు? ప్రపంచం అంటే నిన్ను గుర్తించేవారు, నువ్వు గుర్తించేవాళ్ళు, అదే నీ ప్రపంచం. అంతే కదా. అండ్ ఈ ప్రపంచంలో మనం ఉన్నామో లేదో గుర్తించేవాళ్ళు ఒక 50-100 మంది ఉంటారండి మ్యాక్సిమం. మనం గుర్తించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళతోనే ప్రపంచం అని మనం ఉంటున్నాము. నిన్ను వాళ్ళు గుర్తించినా, వాళ్ళు నిన్ను గుర్తించినా ఒరిగేది ఏముందండి? ఏదో 4 మాటలు ఓకే నువ్వు గ్రేట్ అంటారు. దానివల్ల నువ్వేమీ ఆత్మనిష్ఠుడు కాలేవు. ప్రపంచం మొత్తం అన్ని ఆత్మనిష్ఠుడు అని చెప్పినా నిజంగా మన అంతరాత్మలో మనం ఆత్మనిష్ఠుడు కాకపోతే ఎందుకు కొరగాదు, చివరి క్షణంలో కీచుమంటూనే పోతాం. ఎందుకంటే సహజంగా మార్పు రాలేదు కదా. ప్రపంచం అంతా కోడే కూసింది నువ్వు ఆత్మనిష్ఠుడు అని. కానీ జగన్మాతని ఎవరు ఏమార్చలేరు. మనకే ఇన్ని తెలివితేటలుంటే జగన్మాతకి ఎన్ని తెలివితేటలు ఉండాలండి. జగన్మాతకి తెలుసు పిల్లలకి ఏ బొమ్మలు ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టాలో, ఎవరిని ఎలా ట్రైన్ చేయాలో అన్నీ తెలుసు. అందుకు తగ్గట్టుగా జగన్మాతని ఏమార్చగలవా మనం? అందుచేత మార్పు అనేది మన స్థితి, మన మార్పు, మన వికాసము మనకే తెలుస్తుంది నిజానికి. అసలు మనం ఎవరిని అడగక్కర్లేదు. అందుచేత నన్ను ఎవరో గుర్తించబడాలి, నన్ను ఎవరో గుర్తించాలి, ఏం ఉపయోగం లేదండి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆయువు త్రుటిలో కరుగుచున్నది, నన్నిక దూరం చేయకు అని రామకృష్ణ పరమహంస భజన ఉంటుంది. మన శ్వాసలు ఎన్ని శ్వాసలో అవి ఫిక్స్డ్, నిర్ణయం అయిపోయింది, అది మార్చలేము. శ్వాస 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 గడిచిపోతుంది. మనము మన అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందం, ఇవంతా మనం ప్రక్షాళనం చేసుకుని మనం చక్కగా నిర్మలంగా గురువు దగ్గరికి వెళ్ళిన వెంటనే గురువు గుర్తిస్తారు. చాలా నీట్గా తయారు చేసి ఇక నేను పైమెట్టు ఎక్కించాల్సిందే, వెంటనే గుర్తిస్తారు. కళ్ళలోకి చూసిన వెంటనే గుర్తిస్తారు గురువు. అట్లా నిర్మలంగా తయారై వెళ్ళాలి కదా. సత్సంగంకి కలుస్తూ ఉంటాం కదా పౌర్ణమికి. అంతకుమున్న పౌర్ణమి కన్నా ఇంకా నిర్మలంగా వెళ్ళాలి మనం. ఆ మార్పు కనిపించాలి. అట్లా కాకుండా ఒక స్వామీజీ వేరే గురువు గారులేండి, ఆయన అన్నారు, నన్ను వాషర్ మ్యాన్ని చేసేసారు, నా శిష్యులను చాకలాడిని చేసేసారు. అంటే ఎప్పటికప్పుడు వస్తారు, మళ్ళీ మకిలన్నీ తగిలించుకుని మళ్ళీ వస్తారు, మళ్ళీ నేను క్లీన్ చేయటం, మళ్ళీ పంపించటం, మళ్ళీ క్లీన్ చేయటం. అంటే గురువుకి మన సత్యసాయి బోధల్లో కూడా చూసాం, చాలా సార్లు మీరు మారట్లేదు అని ఎంతో చెప్పారు.
గురువు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎవరైనా మారి వస్తారా, ఎవరైనా వికాసం పొంది వస్తారా అని చూసుకుంటూ ఉంటారు. ఏమాత్రం వచ్చినా మనం ఒక మెట్టు వేస్తే ఆయన 100 మెట్లు ముందుకొచ్చి 100 అడుగులు ముందుకేసి చేయవలసింది చేసేసి ఆ మెట్టు ఎక్కించేసినట్టు జరగవలసింది జరిపించేస్తారు. అందుచేత మనం మన 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 పనల్లా మనము మన జీవనంలో మనం నేర్చుకున్నది మన జీవనంలో అభ్యాసం చేయవలెను. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్వి మనం పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోలేని ఉంటాయి, దానికి గురువు గారిని సంప్రదించాలి. ఆ గురు సూచన మేరకు జరగాలి. ఇవి చాలా జాగ్రత్తగా జరగవలసినవండి. అవసరమైతే సైకియాట్రిస్టులని, సైకాలజిస్టులని, ఫ్యామిలీ కౌన్సిల్ వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. లేదు నమ్మకం కలిగిన స్నేహితులు కానీ ఎట్లయినా తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా క్యాపబిలిటీ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అంటే సామర్థ్యం ఉండాలి, సహాయం చేయాలన్న గుణము ఉండాలి. ఉట్టి సహాయం చేయాలన్న గుణం ఉంటే సరిపోదు, ఆ సామర్థ్యం కూడా ఉండాలి. ఇట్లా మనము ఈ గురువాక్యంలో ఎందుకు ఇంత సమయము మనము చెప్పుకున్నామంటే ఈ చివరి నిర్ణయ వాక్యం అండి. నీ యొక్క జ్ఞానం త్రిగుణ మాలిన్యం చేత ప్రభావితం కాకూడదు. నీ యొక్క జ్ఞానం వ్యవహారం చేత ప్రభావితం కాకూడదు. అంటే జ్ఞాత ప్రకాశముగా ఉనికిగా ఉండగలగాలి. ఉండని వాటివన్నిటినీ అప్రధానం చేసేయాలి. సంయమనం అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. సంయమనం 3 అవస్థలలో నేను ఆత్మస్వరూపుడను అనే ఆత్మనిష్టలో శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యాలను సంయమనము అంటే నన్ను ఉనికిగా నన్నుగా ఉండనివ్వని వాటిని అప్రధానం చేయాలి. అనవసరమైన దానిని అప్రధానం చేయాలి. అదే చిల్లగింజలు. ఇంకా క్లియర్గా ఈ చిల్లగింజలు ఏమిటి, ఇవి ఎలా చూసుకోవాలి, వాటిని తర్వాత గురువాక్యాల్లో ఇంకా చాలా చెప్పారండి. మనం ఒక్కటొక్కటిగా చూసుకుందాము. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నేనేమి ఆఫ్ టాపిక్ వెళ్ళలేదు. ఇది చాలా ముఖ్యం. మార్పు ముఖ్యం. ఊరికే మనం పద్యాలు చదువుకుంటూ ఏదో చెప్పేసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే ఉపయోగం లేదు. అందుకే ఇంత సమయం చెప్పటం అయినది. ఏమైనా ప్రశ్నలు? ఎవరు మాట్లాడలేదు. 27 మంది ఉన్నాము. నాగలక్ష్మి గారు, అన్ని క్లియర్ గా అర్థమైపోయినాయండి. మారి తీరాలి అంతే. లక్ష్య సాధన అంటే తీరాలి అంతే, మారాలి కాదు. అర్థమైపోయింది. మైథిలి గారు క్లియర్ గానే ఉంది. క్లియర్ గానే. చేత మనందరము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఏదో ఈ శరీరం ఉన్నంతకాలం, ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఎట్లా మాట్లాడుకోగలుగుతాం, అంతే కదా. ఏదో కాస్త కలిసి ఒకరికొకరు చేసుకుంటూ ఆ దాటే ప్రయత్నం చేస్తున్నాం అంతే. మనందరము ట్రావెలర్స్ మాట, యాత్రికులం. ఆ ముక్తి మోక్షం అనే గమ్యం చేరటానికి మనందరం కలిసి ప్రయాణం చేసే యాత్రికులం. ఒక యాత్రికుడు ఇంకో యాత్రికుడికి కొంచెం వీలైనంత చేసుకుంటున్నాం. ఎవరి రేపు ఎవరికి తెలుసండి. మనము 27 మంది ఉన్నాము. ఈ 27 మంది రేపు ఇంకొకరికి తెలియదు. మన రేపు మనకు తెలియదు, ఇంకొకరి రేపు తెలియదు. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. జీవితం చాలా క్లిష్టమైనదని అందరికీ స్వానుభవమైంది. అందుచేత సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. క్షణము ఉపయోగించుకోవాలి. క్షణం కూడా వ్యర్థం చేయకూడదు అన్నమాట. అది వివేకానంద ఉన్నది కదా. రామకృష్ణ మఠం కేసరిలో పాడించారు. ఎవరైనా చెప్తారా?
ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. చెప్పండి అమ్మా, ఎవరు పాడుతున్నారు? వెంకటపద్మ. చెప్పండి. వెంకటపద్మ. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. ఉండమని. అంటే వివేకానంద జాగ్రత్తగా నిరంతరం ఉండమని. అంటే ఏమని చెప్తున్నారంటే వివేకానంద, నువ్వు నిద్రపోతున్నావు, మేల్కో మేల్కో మేల్కో, ఉత్తిష్టత లే లే లే, మేల్కో, గమ్యం చేరే వరకు విశ్రాంతి తీసుకోమాకు, ఒక్క క్షణమైన విశ్రాంతి, లక్ష్యము చేరే వరకు క్షణమైన ఆగక ముందుకు సాగుము. జ్ఞానదానంద స్వామి రామకృష్ణ మఠం కీసరలో భజన. ఇట్లా మనం చేయటమే మన పని. జరగవలసింది గురుకృప మేరకు జరుగుతుంది. పూర్ణమంత్రము. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామండి.